వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను బీఆర్కే. వైఎస్ఆర్సీపీ నేతల్లో మనకి బొత్స సత్యనారాయణ గురించి తెలిసిందే. నాడు కాంగ్రెస్ పార్టీ మొదలు నేటి వైఎస్ఆర్సీపీ పార్టీ వరకు కూడా ఈ రెండు పార్టీలలో ఎంత కీలకంగా వ్యవహరించారనేది కూడా తెలిసిందే. మరి అప్పుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అప్పట్లో, ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా వారి ప్రభుత్వ హయాంలలో, అంటే వారు ముఖ్యమంత్రిగా పనిచేసిన హయాంలలో కూడా బొత్స సత్యనారాయణకి చాలా ప్రాధాన్యతనిచ్చారు. చాలా కీలక పదవులను కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు, బొత్స సత్యనారాయణ గురించి ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఇదే బొత్స జగన్కు కంట్లో నలుసుగా మారబోతున్నారా అనేటటువంటి అనుమానాలు కలుగుతున్నాయట. ఈ మధ్యకాలంలో బొత్స వ్యవహార శైలి కూడా అలాగే అనిపిస్తుంది అంటున్నారు కొంత రాజకీయ వర్గాలు. మరి ఆయన వ్యవహార శైలిపై అసంతృప్తి కూడా పెరుగుతుంది. మరి ఆయన తీరు జగన్ని ఇబ్బంది పెట్టేలా కూడా ఉంది అంటున్నారు. ఉద్దేశపూర్వకంగా కూడా జగన్కు సమస్యలు సృష్టిస్తున్నారు బొత్స తెర వెనక కుట్ర చేస్తున్నారు అని కూడా వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయట. మరి ఎందుకు ఇదంతా ఏం జరుగుతోంది, ఇంతకు అసలు ఏం జరిగిందని చూస్తే, మన రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెంట్రల్ నుంచి కూడా జీఎస్టీ సంస్కరణలను మోదీ ప్రవేశపెట్టారు. అయితే దీనిపై అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు బొత్స సత్యనారాయణ వీళ్ళిద్దరూ కూడా విరుద్ధంగా స్పందించారు. ఆ నిర్ణయం అంటే ఆ జీఎస్టీ సంస్కరణలు ప్రవేశపెట్టడంలో వీళ్ళిద్దరు కూడా విరుద్ధంగా స్పందించారు. ఒకరు ఎస్ అంటే ఒకరు నో, ఈ విధంగా ఉంది వీళ్ళ వ్యవహార శైలి. దీనిపై ఇప్పుడు వైసీపీ వర్గాలనే కాదు, అటువంటి స్టేట్మెంట్లు వాళ్ళు ఇవ్వడం అనేది కూడా ఇటు రాజకీయ వర్గాలను కూడా చెప్పాలంటే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకే పార్టీకి చెందిన వాళ్ళు, ఒకరు వచ్చేసి మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత, ఈయన్ని శాసనమండలికి అవకాశం ఇచ్చారు కూడా, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి విరుద్ధంగా ఈయన ప్రకటన చేయడం ఏంటి, ఈయన వ్యాఖ్యానించడం ఏంటి అంటూ కూడా రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ జీఎస్టీ సంస్కరణల విషయంలో వైసీపీ స్టాండ్ అయితే క్లియర్గానే ఉంది. ఎందుకంటే ఆ పార్టీ అధినేత జగన్ కూడా ఈ జీఎస్టీ సంస్కరణలపై అయితే చాలా గొప్పగా ఉంది, ఆహా ఓహో అంటూ కూడా రీసెంట్గా ట్వీట్ చేశారు. ఇది చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. దీన్ని సామాన్యులు కూడా కాస్త వెసులుబాటు కల్పించేదిగా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ బొత్స మాత్రం ఈ అంశంపై అయితే విరుద్ధంగా స్పందించారు. ఒక బీఏసీ సమావేశంలో ఈ విషయం ఆయన చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఆమోదయోగ్యంగా లేదు, దీనిని మేము తిరస్కరిస్తున్నామని చెప్పారు. కానీ ఆ తర్వాత చూసే సీన్ టర్న్ అయింది. శాసనమండలికి వెళ్ళేసరికి మొత్తంగా ఆయన చెప్పిన విధానం అయితే మారిపోయింది. సభలో ఆయన వ్యతిరేకిస్తారు, వచ్చి ఆ స్టేట్మెంట్ ఇస్తారనుకుంటే అక్కడైతే ఏం లేదు. పైనుంచి ఒత్తిడి వచ్చిందో మరే ఇతర కారణాల వల్ల తెలియదు, కానీ బొత్స అయితే దీనికి వ్యతిరేకించలేదు, అలాగని సమర్థించలేదు. చివరికి బొత్స ఎక్కడ కొంప ముంచుతారో అంటూ కూడా శాసనమండలి చైర్మన్ పాస్ అయినట్లుగా ప్రకటించారు. మొత్తానికి బొత్స ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల హైకమాండ్ నుంచి కూడా కొత్త తలనొప్పులు రావచ్చు అని కూడా రాజకీయ వర్గాల్లో కానీ అటు వైసీపీ వర్గాలు కూడా అనుకున్నారు. అయితే ఇంకో విషయంపై కూడా చర్చ జరుగుతోంది. మరి జగన్ రెడ్డి పరిస్థితి ఇటు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్ వెనక ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా బయటికి తెస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ జీఎస్టీ, అంటే సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన దానికి, అంటే ఇంతకుముందు షర్మిల కూడా చెప్తుంది బీజేపీకి లోపాయికారి ఒప్పందం ఉంది వీళ్ళది అంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విధంగా దానికి పాజిటివ్గా ఈయన వ్యాఖ్యలు ఉండడంతో మళ్ళీ ఇంకో రకంగా కూడా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన బీజేపీకి అనుకూలంగా ఉంది, బీజేపీని వదిలే ప్రసక్తి లేదు, వారికి ఏ చిన్న కోపం తెప్పించినా, ఎందుకంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి జైల్లో ల్యాండ్ అవుతారు, ఆ భయంతో జగన్మోహన్ రెడ్డి మోడీకి వ్యతిరేకంగా అయితే చెప్పట్లేదు, ఆయనకు ఒత్తాసు పలుకుతున్నారు అంటున్నారు. మరి తాను చేసిన నేరాలు కానీ కొన్ని ఉన్నాయి కదా, కేసులు ఉన్నాయి కదా, ఆ విషయంలో ఎంతగా పట్టుకొని ఆపుతున్నారో ఆయనకు తెలిసినంతగా ఎవరు తెలియదు. బీజేపీ సపోర్టుతోనే ఆయన ఇంకా జైలుకి వెళ్ళలేదు, ఆయన మీద కేసు నమోదు కాలేదు, ఆయనపై విచారణలు జరగట్లేదు అనేటటువంటిది కూడా ఒక ఆరోపణ అనేది ఉంది. అందుకే కేంద్రం వైపు నుంచి కూడా ఏం చేసినా కానీ చాలా బాగుంది అని చెప్తున్నారట. కానీ అవన్నీ తాత్కాలికమైనవే, అవి ఆయన్ని బయట ఉండేలా చేస్తున్నాయి. మరి ఇదంతా తెలిసి కూడా బొత్స జీఎస్టీ సంస్కరణలను పొగడకుండా వ్యతిరేకిస్తామని చెప్పడం, అసలు సమర్థించకపోవటం, అంటే జగన్మోహన్ రెడ్డి పాజిటివ్గా జీఎస్టీ సంస్కరణలు బాగున్నాయి, సామాన్యులకు చాలా వెసులుబాటుగా ఉంది అని ఆయన చెప్పడానికైతే ఆయనపై ఉన్న కేసులు ఒక కారణం కాబట్టి ఆయన ఈ విధంగా చెప్తున్నారంటున్నారు. మరి బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకి, అంటే ఆయన
హైకమాండ్ నుంచి వచ్చిన సూచనలు పట్టించుకోలేదా, లేకపోతే ఆయన ఏమన్నా వేరే దారి వెతుక్కుంటున్నారా? ఒకవేళ ఏదన్నా వేరే పార్టీకి వెళ్ళాలి అనుకునేటటువంటిది, ఒకవేళ కూటమికి వెళ్ళినా కానీ, వైసీపీకి వెళ్ళినా, కూటమికి కానీ లేకపోతే జనసేనకు వెళ్ళినా కానీ అక్కడైతే ఆయనకి ద్వారాలు తెరిచి ఉండలేదు. ఎందుకంటే గతంలో కూడా ఆయన వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటాయి కాబట్టి ఆ పార్టీలు. మరి బొత్స జగన్పై ఇప్పుడు కుట్ర చేస్తున్నారా అనే అనుమానాలు కూడా జగన్ను వెంటాడుతున్నాయట. మరి బొత్స వ్యవహారంలో వైసీపీలో అనేక రకాల చర్చలకి ఈ బొత్స సత్యనారాయణ వ్యవహార శైలి అయితే కారణమవుతుంది. ఆయన ఇటీవల తీరు జగన్ అనుమానించేలా కూడా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చూసాం మనం, గతంలో షర్మిలతో ఒకానొక సందర్భంలో ఆత్మీయంగా ఆయన ముచ్చటించడం, అలాగే రఘురామకృష్ణరాజుతో కూడా ఒక ఫంక్షన్ హాల్లో రాసుకొని పూసుకొని తిరగడం, ఇవన్నీ కూడా వైసీపీ పార్టీ కానీ అధిష్టానం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గమనిస్తూనే ఉన్నారు. ఇవి కూడా జగన్మోహన్ రెడ్డికి కొన్ని అనుమానాలు రేకెత్తించే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది. అందులో మండలిలో కూడా ఆయన తీరు కూడా జగన్కు నచ్చడం లేదట. ఇటు ఈయన ఎట్లో శాసనసభకు వెళ్ళే అవకాశం లేకపోవడంతో శాసన మండలిలో బొత్స మాత్రమే ఆ తరఫున మాట్లాడుతున్నారు, పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. ఈయనకి ఆ ప్రాధాన్యత ఎలాగో లేకుండా పోయింది. ఎందుకంటే 11 స్థానాలతో ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఇప్పుడు బొత్సను చూసి ఏమన్నా కొంచెం ఈర్షగా ఉంటుందేమో అనేటటువంటిది కూడా అనుకుంటున్నారట. మరి శాసన మండలి చేతుల్లో ఉన్న ప్రభుత్వాన్ని కనీసం ఇబ్బంది పెట్టలేకపోతున్నారు, ఒకవేళ శాసన మండలికి వెళ్ళి కూడా అంటున్నారు. త్వరలో బొత్సకు జగన్ రెడ్డి తానేందో చూపించే అవకాశం ఉంది అంటే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుంటారు. మళ్ళీ తర్వాత చూపిస్తారు బొత్స సత్యనారాయణకి అంటున్నారు. మరి చూడాలి ఈ విషయం వైసీపీలో ఎన్ని కుదుపులకు దారితీస్తుందో అనేది రానున్న రోజుల్లో మరి చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.